హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. రథసప్తమి ఈరోజు వచ్చింది. స్నాన సమయాలు ఏంటి, పూజా విధాన సమయాలు ఏంటి, ఈరోజు సూర్యభగవాన్ని అర్చించడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాము. మనకి 2026 సంవత్సరంలో రథసప్తమి ఏ రోజు వచ్చింది అంటే స్వస్య స్త్రీ చంద్రమాన విశ్వవాసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, సప్తమి తిథి ప్రారంభం, జనవరి 24 శనివారం 2026 రాత్రి 11:06 నుండి సప్తమి తిథి ప్రారంభమై జనవరి 25 ఆదివారం 2026 రాత్రి 9:16 వరకు ఈ తిథి ఉంటుంది. రథసప్తమి జరుపుకోవాల్సిన రోజు జనవరి 25 ఆదివారం రోజున జరుపుకోవాలి. ఈ రోజు నక్షత్రం రేవతి పగలు 12:15 వరకు ఉంటుంది. తదుపరి అశ్విని. ఈ 2026 సంవత్సరంలో రథసప్తమి ఆదివారంతో వచ్చింది. సూర్యుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఆదివారం. ఈ సంవత్సరం ఆదివారం రథసప్తమి, భానుసప్తమి అన్నీ కలిసి రావడం వలన అత్యంత పర్వదినంగా పరిగణించారు. ఈరోజు చేసే స్నానం, ఉపవాసం, పూజ, దానం ఎటువంటి అయినా సరే అది మనకి కోటి రెట్ల ఫలితాన్ని అందిస్తుంది. 2026 రథసప్తమి రోజు నిర్వహించే స్నానం ఏ సమయంలో చేయాలి అంటే ఉదయం 6:38 లోపే సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. గంగా స్నానం కానీ, సముద్ర స్నానం కానీ, నది స్నానం కానీ చేయడం వలన మనకి ఉన్న ఆరోగ్య సమస్యలు, పాపాలు అన్నీ తొలగిపోతాయి. ఆ సూర్యభగవాన్ ఆశీస్సులు మనకి అందుతాయి. అందుకే రథసప్తమి ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు. ఈరోజు సప్తమి స్నానం చేసిన అనంతరం మనం సూర్యభగవాన్ని ఆర్ఘ్యం సమర్పించాలి. ఆర్ఘ్యం సమర్పించాల్సిన శుభ సమయాలు ఉదయం 6:30 లోపు రథసప్తమి రోజు ఆర్ఘ్యం సమర్పించుకోవాలి. ఈరోజు రథసప్తమి రోజున సూర్యభగవాన్ని పూజ నిర్వహించుకోవడానికి, పాలు పొంగించడానికి శుభ సమయాలు తెల్లవారుజామున 5:02 నుంచి ఉదయం 8:14 లోపు పాలను పొంగించి సూర్యభగవానికి పూజ నిర్వహించుకొని పరమాన్నాన్ని నివేదించాలి. ఈ సమయం కుదిరిన వాళ్ళు మధ్యాహ్నం 12 లోపు ఏ సమయంలో అయినా సరే పూజ చేసుకోవచ్చు. అలాగే ఈరోజు ఉపవాసం ఉండాలి అనుకునే వాళ్ళు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఈరోజు రథసప్తమి పూజ చేయడం వలన మీకు ఉన్న అన్ని సమస్యలు దూరం అవుతాయి. రథసప్తమి రోజు మీరు చిక్కుడుకాయలతో రథం కట్టుకోవాలి. రథం కట్టుకోవడానికి 7 చిక్కుడుకాయలు తీసుకొని రథం అనేది తయారు చేయాలి. ఎందుకంటే సూర్యభగవానుడు 7 గుర్రాల మీద ప్రయాణం చేస్తాడు కాబట్టి 7 అనే సంఖ్య సూర్యభగవానికి ఎంతో ప్రీతికరమైనది కాబట్టి 7 చిక్కుడుకాయలు తీసుకొని రథం అనేది తయారు చేసుకోవాలి. అలాగే రథసప్తమి రోజు స్నానం చేసేటప్పుడు 7 జిల్లేడు ఆకులు లేదా 7 చిక్కుడుకాయల ఆకులు లేదా 7 రేగు పండ్లు పెట్టుకొని తలస్నానం చేయాలి. తలస్నానం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని జపించుకొని తలస్నానం చేయడం వలన మీ పాపాలు అనేది తొలగిపోతాయి. మంత్రం ఏంటో జపించుకుందాము. యథా జన్మ కృతం పాపం మయా జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరి హంతు సప్తమి ఏత జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం మనువాకాయచం యచ్చ జ్ఞాతే చైమే పునః ఇది సప్తవిధం పాపం స్నానేన్మే సప్తసప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి అనే మంత్రాన్ని మనం స్నానం చేసేటప్పుడు లేదా సముద్ర స్నానం చేసేటప్పుడు సూర్యభగవాన్ని చూస్తూ ఈ మంత్రాన్ని జపించుకోవాలి. ఒకవేళ మనకి సముద్ర స్నానం, నది స్నానం కుదరకపోతే మనం ఇంట్లో అయినా స్నానం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని జపించుకోవడం వలన మనకి అన్ని పాపాలు తొలగిపోయి ఆ సూర్యభగవాన్ ఆశీస్సులు కలుగుతాయి. అంతేకాదు ఈ మంత్రం జపించుకునే ముందు 7 జిల్లేడు ఆకులు, 7 రేగుపండ్లు లేదా 7 చిక్కుడు ఆకులు తల మీద పెట్టుకొని స్నానం చేయడం వల్ల మనకి ఉన్న పాపాలు, ఆరోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఆ తర్వాత ఈ మంత్రం జపించి సూర్యభగవాన్ తలుచుకొని మనమైతే స్నానం చేయాలి. అలా చేయడం వలన మనకి ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. ఈరోజు మనము మాంసాహారం అనేది నిషేధించాలి. ఎందుకంటే ఈరోజు రథసప్తమి కనుక మాంసాహారం కూడదు. ఒకవేళ మనం మాంసాహారం తింటే ఆ సూర్యభగవాన్ ఆగ్రహానికి మనం గురి అవుతాము. ఈరోజు ఎవరైతే సూర్యభగవాన్ని పూజ చేస్తారో వాళ్ళకి ఆ ఆశీస్సులు తప్పక లభిస్తాయి. మనం ఈరోజు తెల్లవారుజామున నిద్ర లేచి ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకొని ఇంటి గుమ్మం ముందు రథం ముగ్గు వేసుకోవాలి. రథం ముగ్గు వేసుకున్న తర్వాత మనకి పల్లెటూరులో అయితే మనం బయట సూర్య భగవాన్ని చూస్తూ పూజ చేసుకోవచ్చు. అదే మనం టౌన్లో ఉన్నాము అంటే ఇంటి ముందు రథం ముగ్గు వేసుకుని ఇంట్లోనే పాలు పొంగించుకొని సూర్య భగవానికి పరమాన్నం అనేది నివేదన చేసుకొని మనకి సూర్యుడు కనిపించేలాగా నమస్కారాలు చేసుకొని పూజ అనేది చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల మనకి సూర్య భగవానికి ఆశీస్సులు అయితే మనం
మనకి లభిస్తాయి. ఎందుకంటే ఈరోజు ఆదివారంతో కూడిన రథసప్తమి వచ్చింది. మనకి ఆదివారం అంటేనే సూర్య భగవానికి ఇష్టమైన రోజు. ఈరోజు పూజ చేయడం వలన, ఈరోజు సూర్యుని నమస్కరించుకోవడం వలన, ఈ రోజు సూర్య మంత్రాలు చదవడం వలన మనకి అన్ని సమస్యలు దూరం అవుతాయి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ మీద ప్రెస్ చేయండి. ఎందుకంటే ముందు తీసే మీకు రావాలని సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. అందరికీ నమస్కారము.